హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'ది బాయ్స్'. ఈ సీరీస్ గురించి చాలా ఎక్కువ హైప్ విన్నాను. రేటింగ్స్ చూస్తే 8.5, క్రిటిక్స్ దగ్గర కూడా 90% పైనే అప్రూవల్. కానీ సీరీస్ కంప్లీట్ చేసిన తర్వాత నాకు వచ్చిన మొదటి ఆలోచన ఏంటంటే అంత హైప్ ఎందుకురా బాబు అని. ఇప్పుడు ఇది ఒక నెగెటివ్ రివ్యూ మాత్రమే కాదు. ఎందుకు ఇంతమంది ఈ సీరీస్‌ని మాస్టర్ పీస్ అంటున్నారు? అసలిందులో ఏముంది? అండ్ ఇంపార్టెంట్‌లీ నాకెందుకు వర్కౌట్ అవ్వలేదు అనే పర్స్పెక్టివ్‌లో మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లస్ పాయింట్స్‌తో మొదలుపెడదాం. 'ది బాయ్స్' బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ సూపర్ హీరోస్‌ని డిఫరెంట్ యాంగిల్‌లో చూపించడం. మనం రెగ్యులర్ సూపర్ హీరో మూవీస్‌లో సూపర్ హీరోస్ అంటే వరల్డ్‌ని సేవ్ చేసే హీరోస్. కానీ 'ద బాయ్స్‌లో' సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళకి పవర్‌తో పాటు ఈగో, గ్రీడ్, ఫేమ్, పాలిటిక్స్, కార్పొరేట్ కంట్రోల్ అన్నీ కలిసిపోతే ఏం జరుగుతుందో చూపిస్తారు. ఒక ప్రముఖ కంపెనీ సూపర్ హీరోస్‌ని బేసికల్లీ వాళ్ళ ప్రొడక్ట్స్ లాగా మార్కెట్ చేస్తుంది. హీరోయిజం కూడా ఒక పెద్ద బిజినెస్ అయిపోతుంది. అండ్ నిజానికి ఈ కాన్సెప్ట్ ఫస్ట్ టైమ్ చూసినప్పుడు డెఫినెట్‌లీ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. సెకండ్ బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే 'హోమ్‌లాండర్'. యాంటనీ స్టార్ పెర్ఫార్మన్స్ డెఫినెట్‌లీ ఈ సీరీస్‌కి పెద్ద బలం. క్యారెక్టర్‌ని చూస్తే సైమల్టేనియస్‌లీ ఇరిటేటింగ్‌గా, స్కారీగా, అన్‌ప్రెడిక్టబుల్‌గా అనిపిస్తాడు. సూపర్ హీరో కాస్ట్యూమ్‌లో ఉన్న విలన్ని ఇలా పోర్ట్రే చేయడం సీరీస్‌కి ఒక స్ట్రాంగ్ పాయింట్. ఇక థర్డ్‌దయితే షాక్ వాల్యూ. వయలెన్స్, డార్క్ కామెడీ, డిస్టర్బింగ్ సిట్యుయేషన్స్ 'ద బాయ్స్' డెఫినెట్‌లీ బౌండరీస్‌ని ఈ విషయంలో పుష్ చేస్తుంది. కొన్ని సీన్స్ జెన్యూన్‌లీ చాలా షాకింగ్‌గా ఉంటాయి. అండ్ ఇక్కడే సీరీస్‌కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్, సమ్‌టైమ్స్ బిగ్గెస్ట్ వీక్‌నెస్ కూడా అని నాకనిపిస్తది. ఎందుకంటే షాక్ వాల్యూ ఎక్కువైపోయిన తర్వాత షాక్ అవ్వడం కూడా రొటీన్‌గా మారిపోతుంది. ఫస్ట్ ఫ్యూ టైమ్స్ చూసినప్పుడు వాట్ ద హెల్ అనుకుంటాం. తర్వాత ఓకే. ఇప్పుడేం బాడీ పార్ట్ ఎక్స్‌ప్లోర్ చేస్తారో చూద్దాం అన్నట్టయిపోయింది. అంటే షాకింగ్‌గా ఉండడం ఇట్‌సెల్ఫ్ ఒక సెల్లింగ్ పాయింట్‌గా మారిపోయింది. అండ్ నాకు బిగ్గెస్ట్ మైనస్ ఇక్కడే మొదలైంది. సీరీస్ చెప్పాలనుకున్న పాయింట్ కన్నా అది చెప్పే వే కొన్నిసార్లు ఎక్కువ ఇంపార్టెంట్. పవర్, కరప్షన్, సెలబ్రిటీ, కల్చర్, కార్పొరేట్ గ్రీడ్, పొలిటికల్ మ్యానిపులేషన్ ఇవన్నీ యాక్చువల్లీ స్ట్రాంగ్ పాయింట్స్, థీమ్స్ కూడా. కానీ వాటిని ఎక్స్‌ప్లోర్ చేయడం కంటే కొన్ని ఎపిసోడ్స్‌లో ఇంకా ఎంత ఎక్స్‌ట్రీమ్స్ వెళ్ళిపోగలమో చూద్దాం అన్న అప్రోచ్ ఎక్కువైపోయింది అనిపించింది. ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ పేసింగ్. స్టోరీలో చాలా క్యారెక్టర్స్, చాలా సబ్ ప్లాట్స్, చాలా కాన్‌ఫ్లిక్ట్స్ ఉంటాయి. కొన్ని జెన్యూన్‌లీ ఇంట్రెస్టింగే. కానీ కొన్ని స్టోరీ లైన్స్ మాత్రం మెయిన్ ప్లాట్‌ని ముందుకు తీసుకెళ్లకుండా సీరీస్‌ని ఎక్కువ సాగదీస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే కొన్ని ప్లేసెస్‌లో ఈ సీన్ నిజంగా అవసరమా అనే ఫీలింగ్ కూడా కలిగింది. బట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. 'ద బాయ్స్‌ని' నచ్చకపోవడానికి సీరీస్ బ్యాడ్ అని చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ సీరీస్‌కి ఫ్యాన్స్ ఎందుకున్నారో అర్థం చేసుకోవచ్చు. బికాజ్ సూపర్ హీరో జానర్‌ని పారడీ చేస్తూ సొసైటీలో పవర్ ఉన్న మనుషుల్ని క్వెషన్ చేస్తున్నట్టు ఉంటుంది. హీరోస్‌ని దేవుళ్ళలాగా వర్షిప్ చేయడం, కార్పొరేషన్స్ ఆ ఇమేజ్‌ని కంట్రోల్ చేయడం, మీడియా మ్యానిపులేషన్ ఇలాంటి కాన్సెప్ట్స్‌ని సెటైర్‌గా యూజ్ చేసుకుంది. క్రిటిక్స్ కూడా ఎగ్జాక్ట్‌లీ ఈ సోషల్ అండ్ పొలిటికల్ సెటైర్‌ని సిరీస్ మేజర్ స్ట్రెంగ్త్‌గా కన్సిడర్ చేస్తారు. కానీ నాకు పర్సనల్లీ ప్రాబ్లమ్ ఏంటంటే కాన్సెప్ట్ బ్రిలియంట్‌గా ఉన్న ఎగ్జిక్యూషన్ ఎవ్రీ టైమ్ అంత బ్రిలియంట్‌గా అనిపించలేదు. కొన్ని మూమెంట్స్‌లో సెటైర్ చాలా షార్ప్‌గా ఉంటది. కొన్ని మూమెంట్స్‌లో అది జస్ట్ వల్గారిటీ అండ్ వయలెన్స్ మీద డిపెండ్ అయినట్టు కూడా అనిపిస్తుంది. అండ్ తర్వాత తర్వాత సీజన్స్‌కొచ్చేసరికి కొంతమంది క్రిటిక్స్ కూడా షో ఫ్రెష్‌నెస్ తగ్గిపోయిందని, స్టోరీ కొన్నిసార్లు ఓవర్ స్టఫ్ లేదా ఎక్కువ అనిపిస్తుందని పాయింట్ ఔట్ చేస్తున్నారు. సో ఫైనల్లీ 'ద బాయ్స్' వర్త్ వాచింగా? నా ఆన్సర్ అవునని చెప్పలేను. కాదని కూడా చెప్పలేను. మీరు డార్క్ కామెడీ, ఎక్స్‌ట్రీమ్ వయలెన్స్, యాంటీ సూపర్ హీరో కాన్సెప్ట్స్ ఇంకా మోరల్లీ గ్రే క్యారెక్టర్స్ ఎంజాయ్ చేస్తే డెఫినెట్‌లీ ట్రై చేయొచ్చు. కానీ మీరు 8.5 రేటింగ్ అంటే నెక్స్ట్ లెవెల్ మాస్టర్ పీస్ ఉంటుంది అని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేసి స్టార్ట్ చేస్తే చాలా డిసప్పాయింట్ అవుతది అండ్ పిచ్చిలేస్తుంది గూడా. బికాజ్ నాకైతే 'ద బాయ్స్' ఈస్ గుడ్ కాన్సెప్ట్ విత్ సమ్ గ్రేట్ క్యారెక్టర్స్ అండ్ జెన్యూన్‌లీ కొన్ని మెమరబుల్ మూమెంట్స్. కానీ ఇది ఫ్లాలెస్ కాదు అండ్ ఆల్సో మాస్టర్ పీస్ కూడా కాదు. నా పర్సనల్ రేటింగ్ అయితే రైటింగ్ కన్సిస్టెన్సీకి 6.5 ఇస్తాను. ఎంటర్‌టైన్‌మెంట్‌కి 7 ఇస్తాను. ఓవరాల్ కూడా అరౌండ్ 7 ఉంటుంది. కాన్సెప్ట్ మాత్రం 8 ఇవ్వచ్చేమో.
ఇంకా క్యారెక్టర్స్ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే 8.5 ఇవ్వచ్చు. సో మీ ఒపీనియన్ ఏంటి? 'ద బాయ్' ఈస్ జెన్యూన్‌లీ బ్రిలియంట్ సీరీస్ అనుకుంటారా? లేకపోతే హైప్ ఇంకా షాక్ వాల్యూ కలిసి దీన్ని ఇంత పెద్ద హిట్ చేసేసాయా? కమెంట్స్‌లో మీ ఒపీనియన్‌ని ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ యెస్, ఇది నా ఓన్ పర్సనల్ పర్స్పెక్టివ్ మాత్రమే. సిరీస్‌ని ఎంజాయ్ చేసిన వాళ్ళని అటాక్ చేయడం మాత్రం కాదు. మీరు ఎంజాయ్ చేసుంటే దట్స్ కంప్లీట్‌లీ వాలిడ్ కూడా. Because sometimes a show can be objectively well made and still not be your cup of tea. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్.